జగిత్యాల జిల్లాలోని కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో నేటి నుంచి ఈ నెల 12 వరకు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో అంజనారెడ్డి తెలిపారు. భక్తుల సేవకు అదనంగా 500 మంది అర్చకులు, కేశఖండనకు 1500 మంది చురకులను కేటాయించామన్నారు. కోనేరులో ప్రతి 3 గంటలకు ఒకసారి నీరు మార్చుతామని తెలిపారు. మంచినీరు, ప్రసాదాలకు కొరత లేకుండా చూస్తామన్నారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి సన్నిధి నుంచి శేషవస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు చేరుకుంటాయని స్థానాచార్యులు కపిందర్ తెలిపారు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు, జగిత్యాల జిల్లా ఈ యొక్క ప్రసిద్ధ దేవాలయంలో 10, 11, 12 తేదీలలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఈ యొక్క ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు మన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు తీసుకొస్తారు. ఆ కార్యక్రమం 10వ తారీఖు ఉదయం 8 గంటలకు ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క మన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, అదేవిధంగా మన జిల్లా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మన శ్రీధర్ బాబు గారిని, వీళ్ళందరినీ కూడా ఇన్విటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాం. అదేవిధంగా కమిషనర్ గారికి, మన సెక్రటరీ శైలజరామయ్య గారికి, వీళ్ళందరికీ కూడా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. అదేవిధంగా మాల విరమణ చేయడానికి ఒక 500 మంది అర్చకులు కూడా వస్తున్నారు. వారు త్వరగా మాల విరమణ చేసి కేశఖండనశాలకు పంపిస్తారు. కేశఖండనశాలలో కూడా 1500 మంది నాయ బ్రాహ్మణులు ఉండి వారికి వెంటనే వారి యొక్క మొక్కు తీర్చి బయటకు పంపించి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కోనేరులో కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నీళ్ళు నింపి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అన్ని శాఖల సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈ వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని మే 10, 11, 12 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందులో భాగంగా స్వామివారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం తిరుమంజనం చేసుకుని ప్రతి వస్తువును కూడా శుద్ధి చేసుకోవడం జరిగింది. ఈరోజు శ్రవణ తిరుమంజనం చేసుకుని స్వామివారికి ఉత్సవాంగ అభిషేకం అంటారు, అది పూర్తి చేసుకున్నాం. సాయంకాలం వేళలో చక్రవర్తంగా సుదర్శన మూర్తిని తీసుకుని యాగశాల ప్రవేశం చేసి యాగశాలలో క్షీణారాధన, వాసుదేవ పుణ్యవాచనం, యాగశాల శుద్ధి, ఉత్సంగ్రహణం, అంకురార్పణ, అఖండ దీపారాధన కార్యక్రమాలు ఈరోజు సాయంకాలం నిర్వర్తించుకుంటాం. రేపు ఉదయం భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క సన్నిధి నుండి స్వామివారి యొక్క శేషవస్త్రాలు, అదేవిధంగా అక్షంతలు కూడా స్వామివారికి ఆశీపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడి స్థానాచార్యులు మరియు కార్యనిర్వహణాధికారి గారు, అదేవిధంగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా స్వామివారి పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ యొక్క వస్త్రాలన్నింటినీ కూడా కళా బృందాల చేత, మంగళ వాయిద్యాల చేత, భజన బృందాల చేత ఎదుర్కొని ఉత్సవం చేసుకొని దేవాలయంలో ఉత్సవమూర్తులు నిశ్చయం చేసుకొని పుణ్యవాచనం, దీక్షా స్వీకరణ, అరుణి మదనం, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలతో ఉత్సవాలు వైభవంగా నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి